సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్పై కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నందున వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి హస్తినా టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీగా గడపబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్తో చర్చిస్తారని తెలుస్తోంది. పార్టీతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలను రేవంత్ హైకమాండ్తో చర్చించబోతున్నారు. నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీసుకున్న వివరాలను కూడా ఆయన హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలన్న తీర్మానాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ లో ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న దానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళ హస్తం పార్టీ అగ్రనేతలతో జరిగే భేటీలో ఈ అంశం ఓ కొలికి రాబోతోంది. కేబినెట్ విస్తరణలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న దానిపై రేవంత్ రెడీ చేసిన జాబితా ఇవ్వబోతున్నారు అధిష్టానానికి. దానికి కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలుపుతుందా లేక ఏమైనా మార్పులు చేస్తుందా అన్నది ఉత్కంఠగా మారుతోంది. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీకి హైకమాండ్ నుంచి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన సీఎం అయిన తర్వాత రెండోసారి ఢిల్లీకి వస్తున్నారు. సో ఈ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన నామినేటెడ్ పదవులు, అలాగే ఎమ్మెల్సీలు, అలాగే పార్టీకి సంబంధించిన పదవులకు సంబంధించిన అంశం పైన అధిష్టానంతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. కేసీ వేణుగోపాల్, అలాగే మల్లికార్జున ఖర్గే, ఇటు రాహుల్ గాంధీతో ఆయన సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇండియా కూటమి సమావేశం మధ్యాహ్నం తర్వాత అశోక్ హోటల్లో ప్రారంభం కాబోతోంది మధ్యాహ్నం 3 గంటలకి. సో ఆలోపు రేవంత్ రెడ్డి 12:30-1 గంట సమయానికల్లా ఢిల్లీ చేరుకోబోతున్నారు. 10:30 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరడం జరిగింది. సో ఇక్కడికి చేరుకున్న తర్వాత కేసీ వేణుగోపాల్ అలాగే ఏఐసీసీ పెద్దలను కలిసి ఇటు నామినేటెడ్ పదవులకు సంబంధించి అలాగే కేబినెట్ బెర్తులకు సంబంధించి కూడా ఖాళీలు ఉన్న పరిస్థితి, 6 మంత్రిత్వ శాఖలు ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి సో వాటిని ఎవరికి కేటాయించాలి, ముఖ్యంగా ఎమ్మెల్సీలుగా చేసి ఎమ్మెల్సీల నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవడానికి సంబంధించిన అంశాలపైన ఎవరికి ప్రాతినిధ్యం కల్పించాలి, హైదరాబాద్ రీజియన్ కి ప్రాతినిధ్యం కల్పించాలా, అలాగే గతంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకి ఈసారి మంత్రి పదవులు ఇవ్వాలా అన్న అంశాలకు సంబంధించి అలాగే సామాజిక సమీకరణాల ఆధారంగా కూడా ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరెవరికి ఎటువంటి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిన్న సుదీర్ఘ చర్చ జరగడం జరిగింది. ఆ అంశానికి సంబంధించిన నివేదికను అధిష్టానానికి ఇచ్చి నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలకి 2024 లోక్సభ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీని మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, మెజార్టీ లోక్సభ స్థానాలు గెలుచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం అంశాలపైన దానికి అనుగుణంగా ఈ మంత్రివర్గంలో కొత్త వారికి స్థానం కల్పించడం, అలాగే నామినేటెడ్ పదవుల నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలపరిచే దిశగా రేవంత్ రెడ్డి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన ఈరోజు ఒక్కరోజు పర్యటన, ఈ రోజు ఒక్కరోజు మాత్రమే ఆయన ఢిల్లీలో ఉంటారు. రేపు మళ్లీ అసెంబ్లీ ఉంది కాబట్టి ఈ రోజు రాత్రికే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకోవడం జరుగుతుంది. సో ఈ ఢిల్లీ పర్యటనలో ప్రభుత్వ పదవులు అలాగే పార్టీకి సంబంధించిన పదవుల అంశానికి సంబంధించి ఆయన తీసుకొచ్చిన నివేదికను అధిష్టానానికి అందజేసి అధిష్టానానికి పూర్తి స్థాయిలో ఎవరెవరికి ఎటువంటి పదవులు కేటాయించబోతున్నారు, అలాగే వాటి ద్వారా ఏ విధంగా పార్టీ బలోపేతానికి ఉపయోగపడతాయి, అలాగే గతంలో అష్యూరెన్సెస్ ఇవ్వడం జరిగింది. టికెట్ల కేటాయింపు సమయంలో కొందరు సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే కొందరికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తాం, ఖచ్చితంగా వారికి పార్టీ అండగా ఉంటుందన్న హామీలు అష్యూరెన్స్ లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సో వారందరినీ పరిగణలోకి తీసుకుంటూ నెక్స్ట్ ఈ ఎమ్మెల్సీలు అలాగే నామినేటెడ్ పదవులు మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం కల్పించాలి వీటన్నిటికి సంబంధించిన అంశాల నివేదికను అధిష్టానానికి రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. సో అంతేకాదు నెక్స్ట్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతున్నారు అన్న అంశాలకు సంబంధించి కూడా ప్రాథమికంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీరిని తెలంగాణ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో కూడా రాష్ట్ర నాయకత్వం ఉంది. సో దానికి సంబంధించిన అంశాలపైన కూడా ఇప్పుడు ఇది ఎర్లీ స్టేజ్. ప్రస్తుతం అయితే ఇండియా కూటమి సీట్ల పంపకాలకు సంబంధించిన అంశం పైన ఈ రోజు ఢిల్లీలో చర్చ జరుగుతుంది కాబట్టి కేవలం తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యంగా నామినేటెడ్ పదవులు అలాగే పార్టీకి సంబంధించి కీలక పదవులకు సంబంధించి అలాగే పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తీసుకుంటున్న నిర్ణయాలు అలాగే ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఇప్పటి వరకు ఏవేవి అమలు చేశారు వాటికి సంబంధించిన అంశాలను కూడా రేవంత్ రెడ్డి అధిష్టానానికి వివరించబోతున్నారు. అలాగే గోపి, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రధాన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని తెలుస్తోంది. అయితే ఎన్ని గంటలకు మోదీని కలవబోతున్నారు రేవంత్ రెడ్డి? ఏ అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లబోతున్నారు? ఎస్, ఇప్పటి వరకు ప్రధాని అపాయింట్మెంట్ కి సంబంధించి అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు సీఎం కార్యాలయ వర్గాలు. ఎందుకంటే ఇది కేవలం వ్యక్తిగత పర్యటనగా వాళ్ళు చెప్తున్నారు. అంటే పార్టీకి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధాని అపాయింట్మెంట్ కి సంబంధించి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో ఇమీడియట్ గా నూతనంగా సీఎం గా బాధ్యతలు చేపట్టారు కాబట్టి సో ఖచ్చితంగా ప్రధాని కూడా సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు అభినందించడం జరిగింది. సో కటసీ కాల్ గా తెలంగాణకు సంబంధించి నూతన ముఖ్యమంత్రిగా ఆయన కటసీ మర్యాదపూర్వకంగా ఇటు ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి అపాయింట్మెంట్స్ కూడా ఫిక్స్ కాలేదు. సో మర్యాదపూర్వకంగా కలిసి ప్రధాని నివాసంలో కానీ లేదా పార్లమెంట్ లో కానీ ప్రధాని కూడా కలిసే అవకాశం అయితే లేకపోలేదు. కానీ ఇప్పటి వరకు అయితే అధికారికంగా ప్రధానితో మీటింగ్ కి సంబంధించి ఎటువంటి అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ కాలేదు. మనం సీఎం పిఆర్ఓకి ఇక్కడ ఢిల్లీలో ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిని కూడా అడగడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే అధికారిక పర్యటనకు సంబంధించిన ఎటువంటి వివరాలు కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి బయటకు రాలేదు. సో ఒకవేళ కలిస్తే మర్యాదపూర్వకంగా ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించిన అంశాలు, తెలంగాణ అభివృద్ధికి సహకారం, పెండింగ్ అంశాలు, విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలు వీటన్నింటినీ కూడా ప్రధాని మోడీతో చర్చించే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు గడిచిన 2-3 ఏళ్లలో ప్రధాని ఎప్పుడూ కూడా కలవలేదు. బీఆర్ఎస్ బీజేపీకి మధ్య పోటాపోటీగా ఇటు నిరసనలు, పార్లమెంట్ లో వ్యతిరేకించడం బీజేపీ నిర్ణయాల్ని, అలాగే రాష్ట్రంలో కూడా బీజేపీ దూకుని పెంచడంతో గత సీఎం కేసీఆర్ గడిచిన 2-3 ఏళ్లుగా కూడా ఎప్పుడు కూడా ప్రధాని మోడీని కలవలేదు. సో ఇప్పుడు నూతనంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు కాబట్టి సో నూతన ముఖ్యమంత్రుల్ని అపాయింట్మెంట్ ఇవ్వడం, వారిని కలవడానికి ప్రధాని మోడీ సమయం ఇస్తూ ఉంటారు. సో ఆ విధంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఏమైనా అపాయింట్మెంట్ కోరినట్లయితే కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ప్రధాని మోడీ కలిసే అవకాశం ఉంటుంది. అలాగే మర్యాదపూర్వకంగా వీరి మధ్య రాష్ట్ర అభివృద్ధికి సహకారానికి సంబంధించిన అంశాలతో పాటుగా పెండింగ్ అంశాలు కూడా వీరిద్దరి మధ్య కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే పార్టీకి సంబంధించిన అంశాలను అధిష్టానంతో చర్చించేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ వస్తున్నట్లుగా సమాచారం. సో ఇంకా అఫీషియల్ మీటింగ్స్ కి సంబంధించిన కన్ఫర్మేషన్స్ అయితే ఈ మధ్యాహ్నం తర్వాత ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.